రండి ఈరోజు మా ఇంట్లో ఈ చేపల పులుసు పెడుతున్నాను. ఇది కూడా కలిపి మట్టి తపాల్లో పెడుతున్నాను అన్నమాట. కలిపేసి పెడుతున్నాను. చూడండి, ఇది చేపలకి ఉప్పు కారం పట్టించి కొద్ది కరివేపాకు మెంతులు వేసాను. ఉప్పు కారం వేసామా, అల్లం ఉల్లిపాయ, ఇదిగో అల్లం ఉల్లిపాయ టమాటా ఎల్లుల్లిపాయ మిక్సీ వేసి పేస్ట్ ఇది కూడా వేసాను. ఇది కలిపేసి పెడితే కూర సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇందులోనే ఉప్పు కారం నూనె అన్నీ వేసేయాలన్నమాట. తెలుసా? వేసామా, వేసిన తర్వాత ఇప్పుడు మనం మసాలా పొడి వేద్దాం. ఓకేనా? ఇది 2 స్పూన్లు. మీకు టేస్ట్ ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. చేపల పులుసు మాత్రం సూపర్ ఉంటుందండి. ఇలాంటివి వండుకొని తింటుంటే మీ ఇంట్లో వాళ్ళకి కూడా మంచిగా చేసి పెట్టండి, బాగుంటాయి. చేపల పులుసు చేసుకోవడం రావాలి కానీ దాని టేస్టే వేరప్ప. నిజంగానే నేను అలా అన్నానని అనుకోకండి, కానీ చేపలు వండుకోవడం రాకపోతే నీసు వాసన వస్తాయండి. అందుకని నేను అలా అన్నాను. నేర్చుకొని వండుకోండి. పిల్లలు చేపల కూర ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా తింటారు. చూసారా? ఇప్పుడు చేపల్లో పులుసు కూడా వేస్తాను. ఓకేనా? ఇంకా చేపల్లో ఉల్లికాడలు మాత్రం వేరే లెవెల్ టేస్ట్ అండి. ఇదిగో ఇది వేసామా. ఈ టమాటాలు పంట కింద తగులుతుంటే ఉంటుందండి. అబ్బాబ్బాబ్బా, ఏం ఉంటుంది అనుకున్నారు? సూపర్ అమ్మ, సూపరే సూపర్. ఇవన్నీ ఇదిగో ఇలాగా కిందకి మీదకి కలిపేసి, ఓకేనా? ఇదిగో చూసారా? ఇది ఇంకా మనం పోపు అది ఏం వేయక్కర్లే. ఇది ఇలా పొయ్యి మీద పెట్టేసి అలాగ మరిగిన తర్వాత దించటమే. చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఓకేనా? అందరూ ఛానల్ అయితే చూస్తున్నారు, కానీ లైక్ చేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకేనా? ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ పులుసు కానీ తింటే అబ్బా ఏం ఉంటుంది అనుకున్నారు? సూపర్ ఉంటుంది. ఇదిగో చేపల పులుసు, మట్టి పాత్రలో చేపల పులుసు. ఇదిగో మట్టి పాత్ర. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టడమే. నేను తినేక మీకు చెప్తా ఎలా ఉందో. ఓకేనా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేసినందుకు, లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇంకా థ్యాంక్ యూ. అబ్బాబాబాబాబా, చేపల పులుసు టేస్టే వేరప్ప, తగ్గేదేలే.